ఫస్ట్ ఎంటర్ అయిపోయిన వెంటనే రిసీవింగ్ అండి. సో, వీళ్ళు రిసీవింగ్ అయితే చాలా బాగా చేసుకున్నారు. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అండ్ వచ్చింగానే ఇంకా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ నాకు శానిటైజ్ చేసేసారు. సో, ఇక్కడ నన్ను అడిగారనమాట. సో, నేను దేనికొచ్చాను. సో, నేను హెయిర్స్ కటింగ్‌కి అని వచ్చానని చెప్పా కదా! సో, నేను చెప్పాను. సో, అందుకని నాకు ఆ మెనూ అనేది ఇచ్చారు. సో, వీళ్ళ దగ్గర దాంట్లో వీళ్ళు ఏమేమి చేస్తారో మొత్తం ఉంటాయి డీటెయిల్డ్‌గా విత్ ప్రైజెస్. దగ్గర వచ్చేసి మాస్క్ అనమాట. సో, నేను మాస్క్ మర్చిపోయి వచ్చాను అది. అందుకని వీళ్ళు మాస్క్ ఇచ్చారు. సో, కోవిడ్ ప్రికాషన్స్ అయితే బాగా తీసుకుంటున్నారు. హెయిర్ స్టైలింగ్ చేసేది తిననమాట. తిన నేమ్ వచ్చేసి కునాల్ అనమాట. సో తిను ఎలా చేస్తారో చూద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నన్ను అడుగుతున్నారనమాట. తను లెంత్ ఎంతవరకు కట్ చేయాలి, మీకు ఎలా కావాలి, మీకు ఏ హెయిర్ కట్ కావాలి అని. సో, నేను నా లెంత్ అనేది హెయిర్ లెంత్ అలానే ఉండాలి. అండ్ నాకు హెయిర్ కట్ అనమని నాకు అనిపించాలని చెప్పాను. సో, నేను చాలా పార్లర్స్కి వెళ్ళాను. సో, ఇక్కడ ఎలా ఉంటుందని ట్రై చేయడానికి వచ్చానమాట. సో, నాకు తను సజెస్ట్ చేస్తుంది ఏ హెయిర్ కట్ బాగుంటుంది అని చెప్పి. అండ్ నాకు కొన్ని పిక్స్ చూపించారనమాట. నేను దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఏది సెట్ అవుతుంది కొన్ని పిక్స్ చూపించారు. సో, నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నా హెయిర్ వాష్ జరుగుతుంది. సో, హెయిర్ కట్ ముందు హెయిర్ వాష్ కంపల్సరీ చేయాలి. సో, చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు హెయిర్ వాష్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నా కూతురు హెయిర్ వాష్ చేస్తుంటే భలే నిద్ర వచ్చేసింది. చాలా బాగా చేశారు హెయిర్ వాష్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే తను అడుగుతున్నారనమాట. నేను ఏ కండిషనర్ యూజ్ చేస్తున్నారు, ఏ కండిషనర్ యూజ్ చేస్తున్నారు అండ్ సిరమ్ అండ్ షాంపూ. సో, నేను చెప్పాను ఏ కండిషనర్ అని అడిగితే చెప్పాను. లారియల్ 6 ఫ్లవర్స్‌ది ఉంది కదా! ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో, అది యూజ్ చేస్తున్నా అని చెప్పాను. అండ్ సిరమ్ వచ్చేసి స్ట్రీక్స్ అని చెప్పాననమాట. సో, షాంపూ వచ్చేసి డవ్ అని చెప్పాను. సో, డవ్ యూజ్ చేయొద్దన్నారు. సో, తను ఇంకో షాంపూ సజెస్ట్ చేశారు. సో, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కొన్ వాళ్ళ దగ్గర ఉంటే పర్చేస్ చేస్తాను ఖచ్చితంగా. పర్చేస్ చేసినాక నేను మీకు చెప్తాను ఏ షాంపూ అనేది. సో, ఆ షాంపూలో కూడా మనం షాంపూ వాడేదాన్ని బట్టి కూడా మన హెయిర్ అనేది ఫాల్ అవ్వటం కానీ, హెయిర్ ఫ్రీజ్ అవ్వటం కానీ ఉంటుందన్నమాట. నాకు తను చెప్పారు. సో, హెయిర్ షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చూజ్ చేసుకునేది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు సెక్షన్ తీసి ఇంకా హెయిర్ కట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు చూసేయండి.
ఇక్కడ వచ్చేసి ఇంక నా హెయిర్ కట్ ఫినిష్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ నాకు బ్లో డ్రై చేస్తున్నారు. అండ్ నా కట్ అనేది హెయిర్ కట్ అనేది ఇలా వచ్చింది. సో నాకు ఇంకా కర్ల్స్ ఏం పెట్టలేదు. సో పెట్టినాక ఫైనల్ లుక్ చూడండి. ఎండ్ వరకు వీడియో మొత్తం చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది ఇంకా కంప్లీట్ అయితే కాలేదండి కట్ అయింది. సో ఇది ఇలా వచ్చిందని చెప్తున్నారు. సో ఇంకా కావాలంటే మనకి ఇలా కర్ల్స్ పెడతారు కదా. సో ఇక్కడ కర్ల్స్ పెడుతున్నారు. మీరు చూడండి కావాలంటే వాళ్ళు షాంపూ చేసి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న షాంపూతో అండ్ కండిషన్ చేసినాక హెయిర్ చూసిన ఎంత షైనీగా ఎంత సాఫ్ట్గా ఉందో. సో నేను అందుకే స్లో మోషన్లో పెట్టాను. సో హెయిర్ చాలా షైనీగా ఉందన్నమాట. చాలా బాగా చేశారు. ఆ షాంపూ చాలా బాగుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కాస్ట్ ఏమి అడగలేదు అనమాట. వాళ్ళు ఏ షాంపూ యూస్ చేశారు ఏమీ అడగలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ షాంపూ కాస్ట్ ఎంత, అది దాన్ని ఏమేంటని చూసి పర్చేస్ చేసినాక నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూసే హెయిర్ చాలా సిల్కీగా ఉంది కదా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ అని యాడ్ చేస్తాను అనమాట. సో లాస్ట్లో యాడ్ చేస్తానండి. అది ఏంటంటే బిఫోర్ నా హెయిర్ లెంత్ ఎలా ఉంది, హెయిర్ కట్ చేసినాక నా హెయిర్ లెంత్ ఎలా ఉందని చూపిస్తాను అనమాట మీకు. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్లీ నా హెయిర్ కట్ అనేది అయిపోయిందనమాట. సో కర్ల్స్ పెట్టేశారు. సో ఎలా ఉందనేది చూడండి మీరే ఇప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. హెయిర్ కట్ అయిపోయినాక సో చూసారా ఎంత బాగుందో, ఎంత బాగా చేశారో, చాలా ప్రొఫెషనల్గా చేశారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెల్లూరులో ఉన్న వాళ్ళు, సో ఇది ఎక్కడ అడ్రస్ అనేది మీకు చెప్తానమాట. సో ఈ అడ్రస్ వచ్చేసి మాగుంట లేఅవుట్లో ఆపోజిట్ మోర్ అనమాట. మోర్ ఆపోజిట్లో ఉంటుంది క్యూబిఎస్ అనేది. సో క్యూబిఎస్ అంటే క్వాలిటీ బ్యూటీ సెంటర్ అనమాట. సో సూపర్గా చేశారండి. అలాగే తగ్గట్టుగా మన ఫేస్ని బట్టి, మన ఫేస్ కట్ని బట్టి మనకు సజెస్ట్ చేస్తారు. సో నాకు ఇది చాలా బాగా చేశారు. సో ఈ నేమ్ వచ్చి బ్యాక్ లేయర్ కట్ అనమాట. బ్యాక్ లేయర్ కట్ అని చెప్పారు. సో చాలా బాగా చేశారు అనమాట. నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను.
సో ఇప్పుడేంటంటే మీకు సెలూన్ మొత్తం చూపిస్తాను. ఈ సెలూన్ మొత్తం అనేది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ సెలూన్ కూడా ఇది. మెన్ అండ్ ఉమెన్ యూనిసెక్స్ సెలూన్ చెప్పాలంటే. అండ్ పిల్లలకి కూడా చేస్తారు, చిన్న పిల్లలకి కూడా. సో ఫ్యామిలీ సెలూన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెలూన్ అయితే చూసారా చాలా బాగుంది. నా హెయిర్ కట్ చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. అండ్ మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయండి. సో మీకైతే 100% మీరు లైక్ చేస్తారు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వేరే వాళ్ళు ఎవరు హెయిర్ స్పా చేయించుకుంటున్నారు అనమాట. ఈ సెలూన్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర మనం మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటే 1 ఇయర్ వరకు 30% ఆఫ్ ఇస్తారనమాట మనకి సర్వీసెస్ మీద. అండ్ విజిట్ చేయండి ఈ ప్లేస్ అనేది, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఇక్కడతో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు క్లియర్గా చూపిస్తానమాట ఎక్కడ అడ్రస్ అనేది. సో మౌంట్ లేఅవుట్ మోర్ ఆపోజిట్ QBS అనమాట, క్వాలిటీ బ్యూటీ సెలూన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.